సాధిస్తాం లింగమూర్తి గారి ఆశయాలను సాధిస్తాం లింగమూర్తి గారి ఆశయాలను సాధిస్తాం లింగమూర్తి గారి ఆశయాలను పోరాడతాం లింగమూర్తి గారి స్ఫూర్తితో పోరాడతాం లింగమూర్తి గారి స్ఫూర్తితో పోరాడతాం లింగమూర్తి గారి స్ఫూర్తితో జోహార్ కామ్రేడ్ లింగమూర్తి గారు, జోహార్ కామ్రేడ్. మరణమైనది కానీ బ్రతుకంతా ఎదగడాలని చెప్పేసి అక్కడున్న మిత్రుడికి సోదరుడికి ముందుకు ఇచ్చి ఇవ్వగలుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ అని తోటి నాయకుడిగానే కాకుండా తన పార్టీలో ఫిగర్ హెడ్ అని కాకుండా చనిపోయే ముందు రోజు నాకు ఆమె సేవలు మర్చిపోయాను. మరుసటి దినమే 1987-88 సంవత్సరం, సరిగ్గా సంవత్సరం గుర్తులేదు నాకు. అదే క్రమంలో వామపక్షంలో కామ్రేడ్ లింగమూర్తి గారి స్తూపావిష్కరణ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. యువజన నాయకుడిగా, ప్రజానాట్యమండలి నాయకుడిగా, రైతు నాయకుడిగా, అంతేకాకుండా ఇక్కడ సీమ జిల్లాలో జరిగిన ప్రతి ఉద్యమంలో, ప్రాజెక్టుల ఉద్యమంలో పాల్గొన్న నాయకుడిగా లింగమూర్తి గారు తన యావత్ జీవితము పార్టీకి అంకితమై పనిచేశారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగ సమస్యలపైన జరిగిన అన్ని పోరాటాల్లో కూడా, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం జరిగిన ప్రతి పోరాటంలో కూడా రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా పర్యటించి ఆయన పోరాటాల్లో పాల్గొన్నారు. వారి మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగం పైన విశ్వాసం లేని శక్తులు కేంద్రంలో అధికారం లేకొచ్చి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారికి ఎలాంటి గౌరవం లేకుండా పోయింది. అదేవిధంగా ఇవాళ ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూను కూడా రోజు కించపరిచే స్థాయికి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిగజారాయి. ఇవాళ రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని శక్తులు, వ్యక్తులు, పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉండి ఈ రాజ్యాంగాన్నే తుంగలో తొక్కడానికి ప్రయత్నిస్తున్న నేటి తరుణంలో రాజ్యాంగంలో ప్రియాంబులుగా ఉన్నటువంటి సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ని కూడా మార్చాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న కమ్యూనిస్టులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ దేశంలో అన్ని కులాల వారు, మతాల వారు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు సమైక్య జీవనాన్ని కొనసాగించడానికి చర్యలు చేపట్టాలి. ఇదే కామ్రేడ్ లింగమూర్తి గారికి మనం అర్పించే నివాళి అని చెప్పి నేను భావిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. బాగా అభిమానించేవాళ్ళు. ఆయన మృతి చెందిన సందర్భంలో సమయం లేక రాలేకపోయాను. ఇప్పుడు వారి స్తూప ఆవిష్కరణకు వచ్చాను. వారికి స్తూపం ఆవిష్కరణ చేయడం మంచి కార్యక్రమమే. ఎందుకంటే ఆయన చదువుకొని అట్లే కంటిన్యూ అయిందంటే మంచి స్థాయికి ఎదిగిండేవారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీని నమ్ముకొని కమ్యూనిస్ట్ పార్టీలోనే చనిపోయేటంత వరకు ఉన్నారు. కాబట్టి ఆయన ఒక నాయకుడైనా కానీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు. ప్రతి ఉద్యమంలోనూ రాయలసీమకు సంబంధించి ఏ ఉద్యమం అయినా కానీ ఆయన పాల్గొనేవాడు. నీటిపారుదల ప్రాజెక్టులు అయితేనేమి, ఉప్పు ఫ్యాక్టరీ స్థాపించాల కడపలో అయితేనేమి, ప్రతి విషయాల్లోనూ ఉద్యమంలో పాల్గొనేవారు. వారు